సికింద్రాబాద్ బోయిన్పల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. అవమానం తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. డ్రైవర్ గా పనిచేస్తున్న కిరణ్ యాక్టివ్ ఫిజియోథెరపీ నడిపించే మహిళ దగ్గర 7,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అయితే డబ్బు తిరిగి ఇవ్వలేదంటూ ఇంటికొచ్చి శైలజ అనే మహిళ గొడవ చేసి కిరణ్ పై చేయి చేసుకుంది. అవమానం తట్టుకోలేకపోయిన బాధితుడు కిరణ్ పిల్లలు జాగ్రత్త అంటూ భార్యకు మెసేజ్ పెట్టి పురుగుల మందు తాగాడు. బాధితుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. భార్య రేణుక ఇచ్చిన ఫిర్యాదుతో ఆ మహిళపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేవలం ఇజ్జత్ కోసమే చచ్చిపోయింది. ఇజ్జత్ కోసమే చచ్చిపోయింది. నా కొడుకు ఇజ్జత్ కోసమే నా కొడుకు గడ్డి మందు అది ఎట్లా పడితే అట్లా తిట్టింది. ఇంటికి వచ్చి కొట్టిపోయింది. నా కొడుకు మీద ఎవరు ఇంతవరకు చేయలేదు. ఇంటి దగ్గరకు వచ్చి మా హస్బెండ్ ఫోన్ గుంజుకుంది, నా కమ్మలు గుంజుకుంది. మా హస్బెండ్ బాటిల్ తీసుకొని కొట్టింది, నా కమ్మలు తీసుకుంది, పాపని తీసుకొని కింద పడేసింది ఇక్కడ సోఫా పైన. చిన్న పాప అట్లా చేసుకుంటుంది. కేవలం ఇజ్జత్ కోసమే చచ్చిపోయింది. ఇజ్జత్ కోసమే చచ్చిపోయింది. నా కొడుకు